హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. ఈరోజు ఎవ్రీ ఇయర్కి న్యూ ఇయర్కి ఏదో ఒక రెజల్యూషన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా. సో నాకైతే ఈ ఇయర్ మొక్కల్ని పెంచాలి అనిపించింది. ఎవ్రీ ఇయర్ అనుకున్నది ఏది జరగలేదు, కనీసం ఇదన్నా చేయాలి అని చెప్పేసి మొక్కలు పెంచాలి అని డిసైడ్ అయ్యాను. సో అందుకే నర్సరీ నుంచి 2 ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ అనేవి తీసుకొచ్చాను. అవి ఈరోజు కుండీలోకి షిఫ్ట్ చేయబోతున్నాము. అండ్ పాటింగ్ మిక్స్ అనేది నేను ఏమేమి యూజ్ చేశాను, పాటింగ్ మిక్స్ ఎలా కలిపాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. రెజల్యూషన్ తీసుకుంది నేను, కానీ మొక్కలు నాటుతుంది మా హస్బెండ్. ఎందుకంటే వీడియో తీయడానికి నేను అక్కడ పక్కన ఉన్నాను. బట్ మా హస్బెండ్కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది మొక్కలు నాటడం. లాస్ట్ 3 years బ్యాక్ మా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. బట్ నల్ల కందిరీగలు ఉంటాయి కదండి, అవి వచ్చి లోపల చాలా వరకు మొక్కల్ని తినేసాయి. పెద్ద పెద్ద గూళ్ళు పెట్టేసి అన్నీ చనిపోతున్నాయి ఏంటి అని చెప్పేసి చూస్తే, అంటే మేము మట్టి చేంజ్ చేద్దామని చెప్పేసి చూస్తే లోపలంతా తినేసాయి, గూళ్ళు కట్టున్నాయి. చాలా ఫీల్ అయ్యాము. అప్పుడే ఆపేసాము. ఇంకా మొక్కలు ఏది తెచ్చినా, కొత్త ప్లాంట్ ఏది తెచ్చినా కానీ అలానే అయిపోతుంది అని చెప్పేసి. సో మళ్ళీ 3 years తర్వాత స్టార్ట్ చేసాము. ఈసారి మొక్కలు బాగా పెంచాలి అని చెప్పేసి, చూడాలి ఇక ముందు ఎలా ఉంటాయి అని చెప్పేసి కేర్ తీసుకోవాలి బాగా. కుండీలు అయితే సపరేట్గా ఏం కొనలేదండి, ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేస్తున్నాము. వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టాము. ఇది వచ్చి బయట తెచ్చుకున్నాము, అంటే కోకోపీట అలాగే వర్మి కంపోస్ట్ అనేది 2 కూడా మేము బయట తెచ్చుకున్నాము. ఈ మట్టిని ఆల్రెడీ మేము ఇసుకతో, అలాగే గొర్రెది ఎరువు ఉంటుంది కదండి, అది కూడా అందులో పెట్టాము. ఆల్రెడీ కలిపి ఉంది. ఇప్పుడు మళ్ళీ వర్మి కంపోస్టు అలాగే కొంచెం కోకోపీట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఆల్రెడీ కలుపు ఉంది కాబట్టి కొంచెమే యూజ్ చేసాము మేము. ఆల్రెడీ మట్టి కలుపు ఉన్నది అదంతా. అంటే ఇంతకుముందు కూడా కొన్ని, అంటే లాస్ట్ 2 days బ్యాకే కొన్ని ఆల్రెడీ ప్లాంట్స్ అనేవి నాటాము. నాటిన మిగిలినది ఇందులో పెట్టుంచాము. ఎందుకంటే ఆల్రెడీ మేము డిసైడ్ అయి ఉన్నాము రోజ్ ప్లాంట్స్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ఆ రోజే ఎక్స్ట్రా మిక్స్ చేసి ఉంచాము. ఈ రోజ్ ప్లాంట్స్ కోసం పక్కన పెట్టుంచాము. సో ఇప్పుడు అందుకే వర్మి కంపోస్ట్ కానీ అలాగే కోకోపీట్ కానీ కొంచెం యాడ్ చేసాము, ఆల్రెడీ కలిపి ఉంది కాబట్టి. ఎవ్రీ ఇయర్ ఏమేమో అనుకుంటామండి, కానీ ఏవి అవ్వవు. కానీ ఈసారి మాత్రం మొక్కలు నాటాలి అనిపించింది. సో ఖచ్చితంగా నాటాలి అని మాత్రం ఫిక్స్ అయ్యాను. మాది అంటే రెంటెడ్ హౌస్ కాబట్టి, సో ఎక్కువ మొక్కలు నేను తెచ్చి నాటలేను కాబట్టి వీలైనంత వరకు కొన్ని అయినా ప్లాన్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఈసారి అయితే తెచ్చాను కొన్ని. చూడాలి సక్సెస్ అవుతానో లేదో. సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇలా రాళ్ళైతే, ఆ హోల్స్కి రాళ్ళు అయితే కవర్ చేసామండి. రాళ్ళు పెట్టి చిన్న స్టోన్స్ టైప్ పెట్టేసి కవర్ చేసేసాము. ఇప్పుడు మొత్తం ఆ మిక్సింగ్, అంటే ఆల్రెడీ కలుపున్న మట్టిని మొత్తం ఇందులో పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ ప్లాంట్ని తీసి అందులో పెట్టేసాము. ఎక్స్ట్రా మట్టి అయితే పట్టింది. ప్లాంట్స్ కూడా రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు చూడగానే చాలా హెల్తీగా అనిపించాయి. చెప్పాను కదా ఇంతకుముందు మా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడైతే మా వారికి నాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా ప్లాంట్స్ అనేవి నాటాము. ఈవెన్ స్ట్రాబెర్రీ మొక్కలు కూడా తీసుకొచ్చి నాటేవాళ్ళు మా వారు. ఆ స్ట్రాబెర్రీస్ కూడా వచ్చాయి. అది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసామండి. చాలా ఇంట్రెస్ట్ ఉండేది, చాలా మొక్కలు ఉండేవి. అండ్ టమాటాస్ నాటాము ఇంట్లోనే. ఈ పాట్స్ అన్నీ కూడా మేము ప్లాంట్స్ కోసం 3 years బ్యాక్ కొన్నవే. అవి సపరేట్గా ఇంకా నాటట్లేదని చెప్పేసి పక్కన పెట్టేశాము. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి అన్నీ తీసుకొచ్చేసాము. అప్పుడైతే టమోటా మొక్కలు నాటాము, అలాగే ఈ పచ్చిమిర్చి మొక్కలు, ఆకుకూరలు కూడా అన్నీ ట్రై చేసాము. పాలకూర, మెంతికూర, అలాగే చుక్కకూర, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు కూడా మేము అన్నీ వేసాము. అప్పుడు అన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్గా తెచ్చుకొని నాటుకునే వాళ్ళం. హైదరాబాద్లో అయితే చాలా బాగా హెల్తీగా అనిపించాయి మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కోటి పోతుండేసరికి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. బట్ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసాము. చూసారు కదా, మొత్తం కట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ అలా ప్లాంట్ అందులో పెట్టేసి చుట్టూ మేము ఆల్రెడీ కలిపిన మట్టిని చుట్టూ కవర్ చేసేసాము. దీనికైతే మట్టి ఎక్కువ పట్టింది, కానీ నెక్స్ట్ ఇంకొక కుండీ తీసుకున్నాం కదా, అది చాలా చిన్నది. సో దానికి ఆల్రెడీ ప్లాంట్ తీసుకొచ్చిన ఆ మట్టే సరిపోయింది మాకు. దానికి ఎక్స్ట్రా మట్టి అయితే ఏం పట్టలేదు. 2 different టైప్స్ రోజెస్ అయితే తీసుకొచ్చామండి. అంటే చిట్టి గులాబీ అంటారు కదా, ఆ టైప్లో ఒకటి తీసుకొచ్చాము. ఇంకోటి వచ్చి
మామూలు గులాబీస్, కొంచెం మరీ పెద్ద సైజు కాదు, మామూలు స్మాల్ సైజులో గులాబీస్. ఇది వచ్చి చిట్టి గులాబీ, తెలుసు కదా చిట్టి గులాబీ, ఫుల్గా పూస్తాయి. అంతకుముందు కూడా మా దగ్గర మొక్క ఉందని చెప్పాను కదా చిట్టి గులాబీ, అసలు చాలా బాగా పూసేది. ఇక్కడికి వచ్చాక మొత్తం చనిపోతున్నాయని చెప్పేసి అది మా అమ్మ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేశాను నేను, అక్కడ కూడా చనిపోయింది అది. అంటే చాలా రోజులు పూసింది కానీ తర్వాత అక్కడ కూడా చనిపోయింది. ప్లాంట్స్ అనేవి ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, అందరికీ ఇష్టమే, అందరికీ వేయాలనే ఉంటుంది. బట్ రెంటెడ్ హౌస్ వాళ్ళకి కుదరదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు కొంచెమే తెచ్చుకుంటాను. ఎక్కువ తెచ్చుకోవాలన్న ఆశ ఉన్న నాకు, అంటే గార్డెనింగ్ చాలా ఇష్టం. టెర్రస్ గార్డెన్, చాలామంది టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేస్తుంటారు. అవన్నీ కూడా చూస్తుంటే ఎవరికైనా ప్లాన్ చేయాలనిపిస్తుంది కానీ అందరికి కుదరదు. సో 2 ప్లాంట్స్ అయితే నాటేసాము. ఒకటి చిన్నది కుండీ వచ్చి చిన్నది ఉంది, ఒకటైతే కొంచెం సరిపోయింది. 2 కుండీల్లోకి షిఫ్ట్ చేశాక లాస్ట్లో వాటర్ పోసి పక్కన పెట్టాము. ప్రజెంట్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకా వీటి తర్వాత కూడా ఇంకా మొక్కలు తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాము, చూడాలి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొకటి, అంటే ఇంట్లోనే కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా ఎంత బాగా స్వింగ్ అవుతున్నాయో గాలికి, చూడడానికి చాలా బాగున్నాయి. సో అదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.